హలో! హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూలై 25 మనకి ఏకాదశి అండి. తొలి ఏకాదశి అంటారు. దాన్ని శయన ఏకాదశి అంటారు. నెక్స్ట్ చాతుర్మాస వ్రత ప్రారంభం అని కూడా అంటారండి. ఒక్కొక్కరు ఒక్కోలా అంటారు. మనం తొలి ఏకాదశి రోజు చేసుకోవాల్సిన పూజా విధానం గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. తొలి ఏకాదశి చాలా మంచి రోజు పడిందండి. ఈసారి మనకి శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి రావడం చాలా అంటే చాలా మంచి రోజు. మనకి ఏకాదశి తిథి చాలా తక్కువ టైంలో ఉంటుందండి. 11:52 వరకే ఉంటుంది శనివారం. ఆ రోజు మనం ఎలా పూజ చేస్తే మంచిది, ఏం చేస్తే మనకి పుణ్యం, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తుంది అనేది మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఏకాదశి తిథి ముందు రోజు నుంచి చేసుకోవాలండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు చేస్తేనే మనకి ఏకాదశి ఫలితం అనేది మనకు వస్తుందండి. మనం దశమి రోజే అన్ని సిద్ధం చేసుకోవాలి. దశమి రోజు నుంచే మనం పూజా నియమాలు పాటించాలండి. ఆ రోజు నుంచే దశమి రోజు వంటపాటు చేయాలండి. భూషయనం చేయాలి. నాన్ వెజ్ అలాంటివి తినకూడదండి. మనం దశమి రోజే పళ్ళు, కాయలు, పువ్వులు, తులసి పత్రి, కొంచెం అయినా తులసి పత్రి ఉండాలండి. ఏకాదశి రోజు మనం ముందు రోజే దశమి రోజే తెచ్చి పెట్టుకోవాలండి. ఆ రోజు మనం పూజ విష్ణుమూర్తికి కానీ లేదా వెంకటేశ్వర స్వామికి కానీ పూజ చేసుకోవచ్చండి. ఆయన అవతారాల్లో ఏ ఫోటో అయినా పర్వాలేదు, మనం ఆ రోజు పూజ చేసుకోవచ్చు. నేనైతే విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేసుకుంటానండి. షోడశోపచార పూజ చేసుకుంటాను. ఒకవేళ షోడశోపచార పూజ రాదు అనుకుంటే గోవిందనామాలైనా చదువుకోవచ్చు. లేదనుకుంటే వెంకటేశ్వర స్వామి పూజ బుక్స్ ఉంటాయి కదండి, 7 శనివారాల వ్రతం బుక్ ఉంటుంది, అందులో పూజ అయినా చేసుకోవచ్చు. ఆ రోజు ఏమి రాకపోయినా నారాయణ గోవింద అనుకున్నా చాలా మంచిదండి. ఆ తర్వాత మనం ప్రసాదంకి పేలల పిండితో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బియ్యంతో చేసిన ప్రసాదాలు కాకుండా పాయసం అయినా, పళ్ళు, అన్ని రకాలు ఏవైనా పెట్టుకోవచ్చండి. అదే బియ్యంతో చేసిన ప్రసాదాలు మాత్రం అలా చేయకూడదు. పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని, బ్రాహ్మణులు ఉంటారు కదండి, ఏకాదశి రోజు కంపల్సరీగా మనం ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిదండి. బ్రాహ్మణులకి ఇస్తే చాలా, ఇంకా అంతకుంటే ఇంకా మరేం ఉండదు. బ్రాహ్మణులు స్వయంగా దేవుడితో సమానం అంటారు. మనం బ్రాహ్మణులకి స్వయంపాకం ఇచ్చుకొని దేవుని దర్శించుకొని ఆ రోజు ఏకాదశి రోజు ఆ రోజంతా ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిదండి. నేను భగవంతుడి దయ వల్ల సంవత్సరం పాటు ఏకాదశులు చేశానండి. 24 ఏకాదశులు, అధిక మాసంతో 26 ఏకాదశులు చేశానండి. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచి చక్కగా చేసుకున్నాను. అందుకే నేను ఇంత చక్కగా చెప్తున్నానండి మీకు. ఇలా నేను చేశాను కాబట్టి మీకు అంత మంచిగా చెప్తున్నాను. చక్కగా ఆ ఏకాదశి రోజు పూజ అంతా చేసుకొని నెక్స్ట్ డే ఆదివారం పడిందండి మనకి ద్వాదశి. ద్వాదశి రోజు మనం ఏకాదశి రోజు ఎంత అయితే ఉపవాసం ఉంటామో ద్వాదశి రాగానే చక్కగా తెల్లవారుజామున మనం స్నానం చేసి దీపారాధన అన్నీ చేసుకొని వంట చేసేయాలండి. వంట చేయాలి. వంట నూనెతో చేయకూడదండి, నెయ్యితో చేయాలి. మనం చేసిన వంట ఏది వండితే అది స్వామివారి దగ్గర పెట్టి తులసి కొంచెం ప్రసాదం మీద పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం స్వీకరించాలండి. ద్వాదశి తిథి ఆ రోజు 1:49 వరకు ఉంటుందండి. ఆ లోపల మనం తినేయడం చాలా అంటే చాలా మంచిది, చాలా శ్రేష్టం కూడానండి. ఎంత తొందరగా ద్వాదశి తిథిలు పోకుండా తినేయాలండి. మనకి ఏకాదశి తిథి ఎంత ఇంపార్టెంటో ద్వాదశి తిథి కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి అందరికీ.